ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయ్ వాహనాలు కుదించాలని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించడం కోసం జిల్లా పర్యటనల్లో కాన్వాయ్ వాహనాల సంఖ్యను 50% తగ్గించాలన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వివరాలేంటి? శర్మ, ఇంధన పొదుపు చర్యలతో పాటు ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక అంశాలు 8 అంశాలకు సంబంధించి సూచనలు చేశారు. ఆ 8 అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపైన ప్రత్యేకంగా చర్చించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే క్యాన్వాయ్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాన్వాయ్ ఆయన ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్ లో ఉండటం వల్ల ఆయన క్యాన్వాయ్ కి సంబంధించి దాదాపు 12 వాహనాల వరకు ఉంటాయి. ఏదైతే అటు అడ్వాన్స్ పైలట్ తో పాటు పైలట్, అలాగే NSC-1 జామర్, విఐపీ వెహికల్ మళ్ళీ NSC-2, అలాగే ఎస్కాట్-1, ఎస్కాట్-2, అలాగే విఐపీ స్పేర్ వెహికల్, అలాగే CMO వెహికల్, అంబులెన్స్, ఇట్లా మొత్తం దాదాపు 12 వెహికల్స్ మాత్రం సీఎం క్యాన్వాయ్ లో ఉంటాయి. ఇందులో NSC ప్రొటెక్ట్ కి 9 వాహనాలు తప్పనిసరిగా ఉండాలనే ఒక నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 9 బాక్స్ వెహికల్స్ అని అంటారు. సెక్యూరిటీ భద్రతా చర్యల్లో భాగంగా ఆ 9 బాక్స్ వెహికల్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో ఈ వాహనాలు ఎంత మేర తగ్గనున్నాయి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే 9 వెహికల్స్ బాక్స్ క్యాన్వాయ్ అనేది తప్పనిసరి అన్నది మాత్రం భద్రతా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఆయన తన వాహనాలలో క్యాన్వాయ్ ని గణనీయంగా తగ్గిస్తారని ఆదేశాలు ఇచ్చిన మేరకు రేపటి నుంచే వాటిని అమలు చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ రొటీన్ గా అమరావతి, అలాగే ఈ రాజధాని ప్రాంతంలో తిరిగే క్యాన్వాయ్ తో పాటు జిల్లా పర్యటనకు వెళ్తే మాత్రం సాధారణ భద్రత కంటే ఇంకా అదనపు భద్రత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంటుంది. దీనిలో ప్రధానంగా జిల్లా పర్యటనలో వినియోగించే క్యాన్వాయ్ వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సచివాలయంలో ఆయన కొద్దిసేపటి క్రితం అటు డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ తో ఒక కీలక సమావేశం నిర్వహించి ఈ మేర నిర్ణయం అనేది వెల్లడించారు. అటు తనతో పాటుగా ఏదైతే మంత్రులు, ఇతర విఐపీలు, కేబినెట్ హోదా కలిగిన వాళ్ళు, అలాగే చీఫ్ విప్ లాంటి వాళ్ళు, ఇట్లా విఐపీలు వినియోగించే వాహనాల సంఖ్య ఇక్కడ బాగా గణనీయంగా తగ్గాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. 50% వాహనాల తగ్గింపు అన్ని స్థాయిల్లోనూ, అటు తన దగ్గర నుంచి అటు మంత్రులు అలాగే ఇతర విఐపీలలో ఇలా అన్ని స్థాయిల్లోనూ అమలయ్యేలా చూడాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేశ ప్రయోజనాల విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మరిన్ని కీలక విధాన నిర్ణయాల గురించి రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తుంది. క్యాన్వాయ్ తగ్గింపు అంశం మాత్రమే కాకుండా ఇతర అంశాల్లో తీసుకునే చర్యలపైన ఇప్పటికే ఈ మేర కసరత్తు ప్రారంభించారు. వీటిని రేపు సహచార మంత్రులందరి ముందు పెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తాం. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.